లాస్ట్ టైం ఏదైతే 'లైలా' మూవీ రిలీజ్ అయిందో అప్పుడు విశ్వక్ సేన్ గారు ఒక ప్రామిస్ చేశారు. ఇప్పటి నుంచి జనాలు మెచ్చే సినిమాలు చేస్తానని చెప్పి. విశ్వక్ సేన్ అయితే కొత్తగా కనిపించాడు ఈ సినిమాలో. అంటే తను కొంత యాటిట్యూడ్తో అలా కనిపిస్తూ ఉంటాడు. సో 'ఫంకీ' రిలీజ్ అయింది కాబట్టి సో ఇది జనాలు మెచ్చారా లేదా? ఈ సినిమాలో కథ కోసమో లేకపోతే లాజిక్కుల కోసమో వెతక్కండి అని. సినిమా సరదాగా నడిచిపోతుంది పంచ్ లైనర్స్తో. వాళ్ళు జీవితంలో చూడనటువంటి ఎమోషన్స్ అన్నీ అక్కడ తెర మీద లేకపోతే. సార్ ఈరోజు థియేటర్స్లో 'ఫంకీ' మూవీ రిలీజ్ అయింది. లాస్ట్ టైం ఏదైతే 'లైలా' మూవీ రిలీజ్ అయిందో అప్పుడు విశ్వక్ సేన్ గారు ఒక ప్రామిస్ చేశారు. ఇప్పటి నుంచి జనాలు మెచ్చే సినిమాలు చేస్తానని చెప్పి. సో 'ఫంకీ' రిలీజ్ అయింది కాబట్టి సో ఇది జనాలు మెచ్చారా లేదా? జనాల్ని ఎంటర్టైన్ చేయగలిగారు, కొంతమేరకు ఓకే, ఎంగేజ్ చేయగలిగారు. తన్ని తాను చాలా సబ్మిసివ్గా మార్చుకున్నాడు. విశ్వక్ సేన్ కొత్తగా కనిపిస్తాడు ఈ సినిమాలో. ఓకే, అలాగే హీరోయిన్ క్యారెక్టర్ చేసినటువంటి కయాజు లోహర్ కూడా కొత్తగా అనిపించింది ఈ సినిమాలో. ఇంతకుముందు తనని డబ్బింగ్ సినిమాల్లో చూస్తూ వచ్చాం మనం. ఇది స్ట్రైట్ మూవీ. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ గారు ఒక మాట చెప్పాడు, ఈ సినిమాలో కథ కోసమో లేకపోతే లాజిక్కుల కోసమో వెతక్కండి అని. సినిమా సరదాగా నడిచిపోతుంది పంచ్ లైనర్స్తో. ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైర్లు వేసుకుంటూ అలా నడిచిపోతుంది. జాతిరత్నాలు ధోరణే. జాతిరత్నాలు దర్శకుడు అనుదీపే ఈ సినిమాకి డైరెక్టర్ కాబట్టి అదే ధోరణి. ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమా, ఎక్కడా ఇబ్బంది పెట్టదు. అయితే అండర్ ప్లేలో ఒక మంచి పాయింటే తీసుకున్నాడు డైరెక్టర్. అంటే డైరెక్టరు కథకుడు ఆయనే కాబట్టి జనరల్గా సినిమా నేపథ్యంలో నడిచేటువంటి కథ ఇది. సినిమా నేపథ్యంలో నడిచేటువంటి కథలు ఇంతకుముందు తెలుగులో చాలా వచ్చాయి. దాసనారాయణరావు గారు అద్దాల మేడ అని ఒక సినిమా తీశారు. దానికి ముందు శివరంజని అని ఒక సినిమా తీశాడు ఆయనే. అయితే ఆ సినిమాలన్నీ సీరియస్ కంటెంట్తో నడుస్తాయి. హీరోయిన్ల జీవితాలు, డైరెక్టర్ల జీవితాలు, ఆ జీవితాల్లో ఉండే గందరగోళాలు అలా నడిచిపోతాయి. అయితే ఈ సినిమా టోటల్గా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇందులో కూడా ఒక పెయిన్ఫుల్నెస్ని చెప్తాడు డైరెక్టర్. అయితే దాన్ని సరదాగా చెప్తాడు. జనాల్ని సెంటిమెంటల్గానో లేకపోతే మరో విధంగానో ఇబ్బంది పెట్టకుండా సినిమా సరదాగా నడుస్తూ ఉంటుంది. కానీ అండర్ ప్లేలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పగలిగాడు. అంటే రచయితలకి, దర్శకులకి, నటులకి ఉండేటువంటి ఒక ఇబ్బంది ఏంటంటే వాళ్ళు జీవితంలో చూడనటువంటి ఎమోషన్స్ అన్నీ అక్కడ తెర మీద లేకపోతే పేపర్ మీద నడిపించేస్తారు. ఆ ఎమోషన్స్ ఏ రేంజ్కి తీసుకెళ్ళి ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోవాలి అనే కసరత్తు చేస్తూ ఉంటారు. నిరంతరం వాళ్ళ దానిలోనే ఉంటారు. ఉండటం వలన నిజ జీవితంలో ఉండేటువంటి ఎమోషన్స్ అన్నీ వాళ్ళకి చిన్నగా కనిపిస్తాయి. వాళ్ళు న్యాచురల్గా ఉండలేరు అక్కడ. వాళ్ళు న్యాచురల్గా ఉండలేని తనాన్ని చూసి బయట సమాజం ఇంకోలా మాట్లాడుకుంటుంది వాళ్ళ గురించి. ఇదే కథ. ఈ పాయింట్ని తీసుకుని దీన్ని ఎంటర్టైనింగ్గా చెప్పాడు సినిమాలో. బయట ప్రపంచం సినిమా వాళ్ళని ఎలా చూస్తుంది అని మాత్రమే కాకుండా సినిమా ప్రపంచంలో కూడా సినిమా వాళ్ళు అందరికీ అర్థం కారు అనే విషయాన్ని ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్కి అర్థం కాడు. ప్రొడ్యూసర్ కష్టాలు డైరెక్టర్కి అర్థం కావు. ఇలా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు సరదాగా. అలాగే బడ్జెట్కి సంబంధించిన సెటైర్లు ఉన్నాయి సినిమాలు. ఈ మధ్యకాలంలో బడ్జెట్ డైరెక్టర్లు పెంచేస్తున్నారు అని చెప్పి గొడవ జరుగుతోంది. దానికి సంబంధించి డైరెక్టర్లు సీరియస్గా కూర్చుంటే బడ్జెట్ని ఎంత కుదించగలరు, బడ్జెట్ని కుదించడానికి వాళ్ళు పడే కష్టాలు, ఇవన్నీ కూడా ఎంటర్టైనింగ్గా నడుస్తాయి సినిమాలు. సో సినిమా గురించి మంచి సెటైర్లు ఉన్నాయి దీనిలో. ఎంగేజ్ చేసేటువంటి పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సరదాగా ఈ శుక్రవారం థియేటర్కి వెళ్ళి కూర్చుంటే కొంత సినిమా పరిశ్రమకి సంబంధించిన విజ్ఞానంతో పాటు పర్టికులర్గా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు, ఎమోషన్స్తో ట్రావెల్ అయ్యేటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో ఉండేటువంటి వైరుధ్యాలని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడే సినిమా ఇది. సో ఈ సినిమా బాగానే ఉంది. ఆడియన్స్ మరీ ఇబ్బంది పెట్టలేదు. ఆడియన్స్ని ఇబ్బంది పెట్టలేదు డైరెక్టర్ కానీ హీరో కానీ. విశ్వక్ సేన్ అయితే కొత్తగా కనిపించాడు ఈ సినిమాలో. అంటే తను కొంత యాటిట్యూడ్తో అలా కనిపిస్తూ ఉంటాడు. ఆ ధోరణి నుంచి పూర్తిగా భిన్నంగా ఉంటాడు దీనిలో. అందుకని కొత్తగా కనిపిస్తాడు. అందుకని చూడొచ్చు, సినిమా సరదాగా చూడొచ్చు. ఎంగేజ్ చేయగలిగారు, ఎంటర్టైన్ చేయగలిగారు. సినిమా ఓవరాల్గా అబోవ్ యావరేజ్ సినిమా అంతే. థ్యాంక్ యూ సార్.